హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే, రోటీ పన్నీర్ కర్రీ, కడాయి పన్నీర్ అండి. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మొత్తం రెసిపీ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి మీకు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కడాయి ఉంటేనే కడాయి పన్నీర్ కాదు కదా, బౌల్లో కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ పన్నీర్ తీసుకొని పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ ఆయిల్, స్పైసెస్ వేసుకొని దాన్ని బాగా కలిపేసుకోండి. కొంచెం మ్యాగ్నెట్ అయ్యేదాకా పక్కన పెట్టేసుకుందాం. బాగా కలిపేసి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి. ఈ సైజు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకుంటే విటమిన్స్ తక్కువ ఉంటాయి. పెద్దగా కట్ చేసుకుంటే విటమిన్స్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా అలా ఆ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సర్ జార్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అలాగే 2 ఒట్టిమిరపకాయలు కూడా మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. మళ్ళీ కారం వేస్తాం కాబట్టి. తర్వాత అదే కడాయిలోనే పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోండి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఆనియన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు, అలాగే బటర్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, లవంగాలన్నీ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టకండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా ప్యూర్ ఉంది కదా, అది కూడా వేసింది. ఇది జాజికాయ అనమాట. ఇది వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. కొంచెమేనండి, చిటికెడు వేస్తే చాలు. అలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పసుపు వేసుకోండి కొంచెం, అలాగే కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకొని మనం ధనియా పౌడర్ ఆడించుకున్నాం కదా, ఆ పౌడర్ని కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం వేసుకోండి. అది కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు పెరుగు వేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి బాగా కలిపేసుకొని మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 2 గ్లాసులు లేదా గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యేటప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దాం. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ప్లీజ్ ఒక కామెంట్, లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి క్రీమ్ వేసాను అనమాట. క్రీమ్ ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకుంటే లేదు. వేసి మూత పెట్టేసి బాగా ఉడికేటప్పుడు కస్తూరి మేతిని కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లి మిగిలిచ్చిన పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా పైన చల్లేసి ఒక్కసారి అలా కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టి తీసేస్తాం. అంతేనండి, కడాయి పన్నీరు రెడీ అయిపోయింది. చూసారు కదా. పైన క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అంతే. బౌల్లోకి వేసుకొని చిన్న రోటీ లేదా నాన్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.